రాంచీ వేదికగా రేపు 23 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న 4వ టెస్టు మ్యాచ్ కు టీమిండియాలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బీసీసీఐ అతడికి విశ్రాంతినిచ్చింది. ఇక బుమ్రా స్థానంలో 4వ టెస్టు మ్యాచ్ లో ఎవరు బరిలోకి దిగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే విశాఖ వేదికగా జరిగిన 2వ టెస్టు మ్యాచ్ లో ముఖేష్ కుమార్ తేలిపోవడంతో 4వ టెస్టులో అతడికి అవకాశం దక్కడం కష్టం. దీంతో ఆకాశ్ దీప్ ను బరిలోకి దించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ లయన్ వర్సెస్ ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్ లో 11 వికెట్లతో రాణించాడు ఆకాశ్ దీప్. ఈ ప్రదర్శన మేనేజ్మెంట్ ను ఆకట్టుకోవడంతో 4వ టెస్టులో అతనికి అరంగేట్రం చేసే అవకాశం దక్కనుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో అతనికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దారుణంగా 2 మ్యాచ్ల్లో తన ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సందర్భంగా అతన్ని పక్కన పెట్టి అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కి అవకాశం ఇవ్వాలనుకుంటే అతడు ఇంకా ఫిట్నెస్ నిరూపించుకోలేకపోయాడు. దీంతో పట్టిదార్ స్థానంలో దేవదీత్ పడిక్కల్ కు 4వ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ 2 మార్పులతో టీమిండియా ఇంగ్లాండ్ తో 4వ టెస్టులో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జూరెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.